నేటి డిజిటల్ ప్రపంచంలో ఒక్క సిమ్ కార్డ్ సరిపోవడం లేదు. ఆఫీసు వ్యవహారాలకు ఒకటి, సొంత పనులకు ఒకటి, కుటుంబ పనులకు మరొకటి. ఇలా బోలెడన్ని సిమ్లు ఎడాపెడా తీసేసుకుంటున్నారు. అయితే తమ పేరుతో ఎక్కువ సిమ్ కార్డులు ఉండటమూ చిక్కే. ఇది కొన్నిసార్లు న్యాయ, ఆర్థిక సమస్యలకు దారి తీస్తుందని చాలామందికి తెలియదు. అనుచిత మార్గాల్లో సిమ్ కార్డులను పొందటమూ నేరమే. ఇందుకు గాను 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, 50 లక్షల జరిమానా విధిస్తారు. లేదా ఒకేసారి 2 విధించవచ్చు. తెలుసుకోవడం ఎలా? ఒకరి పేరు మీద ఉన్న సిమ్ కార్డుల సంఖ్యలను టెలికాం సంస్థలు పర్యవేక్షిస్తుంటాయి. ఎవరైనా మోసపూరితంగా మన పేరు మీద సిమ్ కార్డులను పొంది ఉన్నట్లయితే దాన్ని గుర్తించి రిపోర్ట్ చేయడం ముఖ్యం. నేటి డిజిటల్ ప్రపంచంలో ఆన్లైన్ నేరాలు పెరిగిపోతున్నాయి. మోసగాళ్లు రకరకాల పద్ధతుల్లో అమాయకులను ఓడి కొట్టించి డబ్బులు దోచుకుంటున్నారు. వ్యక్తిగత వివరాలను సంగ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోసపూరిత కాల్స్, సందేశాలను అరికట్టడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చక్షు అనే వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది. కంటిన్యూ ఫర్ రిపోర్టింగ్ బటన్ మీద నొక్కాలి. తర్వాత ఆన్లైన్ మోసం రకాన్ని అంటే కేవైసీ, ఇన్ఫర్మేషన్, ఫేక్ కస్టమర్ కేర్ హెల్ప్ లైన్, ఆన్లైన్ జాబ్, టెక్స్ట్ ట్రాన్సాక్షన్, అదేవిధంగా మాలిషియన్ లింక్ ఆర్ వెబ్సైట్ వంటి వాటిని ఎంచుకోవాలి. కావాలంటే వీటికి సంబంధించిన స్క్రీన్ షాట్ లేదా ఇమేజ్ను జత చేయొచ్చు. విచిత్రమైన రోబోల గురించి చాలానే విని ఉంటాం. ఇవి రోజురోజుకు ఇంకా వినూత్నంగానూ మారుతున్నాయి. వీటికి మనిషి మెదడును జోడించాలని కొందరు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తుంటే, మనుషుల్లా కనిపించేలా సజీవ చర్మాన్ని జత చేయాలని కొందరు కృషి చేస్తున్నారు. ఇంతకీ ఈ చిప్ మీద మెదడును ఎలా సృష్టించారు? నిజానికి ఇది పూర్తి స్థాయి మెదడు కాదు. ప్రయోగశాలలో వృద్ధి చేసిన మెదడు లాంటి అవయవం. మనిషి పిండం మూలకణాలను ప్రయోగ పాత్రలో ఉంచి వాటిని స్వయంగా సంయోగం, విభజన చెందేలా చేయడం ద్వారా దీన్ని సృష్టించారు. ఇది మెదడు లాంటి నిర్మాణాలు కలిగి ఉంటుంది. అందుకే బ్రెయిన్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ పరిజ్ఞానం నాడీ సమస్యలతో బాధపడే వారికి మున్ముందు కొత్త జీవితాన్ని ప్రసాదించగలదని ఆశిస్తున్నారు. తాజా బ్రెయిన్ ఆన్ చిప్ పరిజ్ఞానం దీనికి కొనసాగింపని చెప్పుకోవచ్చు. రోబోలు మనలాగా చూడలేవు కదా, ఇక్కడే కృత్రిమ మెదడు తోడ్పడుతుంది. అంటే కణాలు 2Dలో కాకుండా 3Dలో వృద్ధి చెందాయన్నమాట. ఫలితంగా మరిన్ని సంక్లిష్టమైన నాడీ అనుసంధానాలకు వీలవుతుంది. తక్కువ తీవ్రత అల్ట్రాసౌండ్ సిమ్యులేషన్ కింద చిన్న మెదళ్లను అభివృద్ధి చేయడం ద్వారా ఇది సాధ్యమైంది. మరింత మెరుగైన తెలివిని సంతరించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ప్రస్తుతం రోబో హెల్మెట్లో అమర్చింది మెదడు నమూనా మాత్రమే. అసలు మెదడు కణజాలాన్ని ఇంకా పరీక్షించాల్సి ఉంది. అది విజయవంతమైతే రోబోలకు మనిషి మెదడును అమర్చడం, మేలి మలుపు తిరుగుతుండటం నిస్సందేహం. రోబోకు సజీవ చర్మం, రోబోలు అనగానే లోహంతో కూడిన రూపమే గుర్తుకొస్తుంది. ఇవి మనలాంటి చర్మంతో ఉంటే జపాన్లోని యూనివర్సిటీ ఆఫ్ టోక్యో పరిశోధకులు అలాంటి ఘనతనే సాధించారు. చర్మం ముడతలు, సౌందర్య సాధనాలు, శస్త్రచికిత్సలు, చివరికి ప్లాస్టిక్ సర్జరీ వంటి వాటిపై చేసే పరిశోధనలకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మన చర్మ నిర్మాణాన్ని అనుకరిస్తూ ఇంతకు ముందు కృత్రిమ చర్మాన్ని రోబోకు అతికించడం కష్టంగా ఉండేది.